బిగ్ బాస్ సీజన్ 9 నాలుగో వారం నామినేషన్స్ విషయానికి వస్తే తనూజ అలానే సంజనాకి మధ్య గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ సీజన్ హౌస్‌లో ప్రస్తుతం నామినేషన్స్ వేడి మొదలైంది. కంటెస్టెంట్స్‌కి నామినేషన్స్ మధ్యలో చాలా గొడవలు కూడా జరిగాయి. అయితే ఈసారి బిగ్ బాస్ నామినేషన్స్‌ని నార్మల్‌గా ప్లాన్ చేయలేదు. టాస్క్ ఆడి గెలిచిన తర్వాత నామినేట్ చేయాలి. అంటే మీరొక హక్కు తెచ్చుకున్న తర్వాతనే నామినేట్ చేయడానికి అర్హులు అవుతారన్నట్టుగా తెలియచేశారనమాట. అయితే ఇప్పుడు టీమ్స్‌గా డివైడ్ అయిపోయారు కంటెస్టెంట్స్ అంతా. రెడ్ టీమ్, బ్లూ టీమ్, యెల్లో టీమ్, గ్రీన్ టీమ్ లాగా 4 మెంబర్స్ టీమ్స్‌లో కూడా ముగ్గురుగా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా నడుముకు రోప్ కట్టుకొని ఒక క్యూబ్‌ని తీసుకొచ్చి గార్డెన్ ఏరియాలో పెట్టి ఆ తర్వాత నామినేట్ చేయాలి కంటెస్టెంట్స్‌ని. అలా యెల్లో టీమ్ విన్ అయినట్టుగా మనకి ప్రోమోలోనే రిలీజ్ చేసేసారు. ఆ తర్వాత ఇక బ్లూ టీమ్ విన్నింగ్ అవుతుందంట. అందులోని తనూజ గారు సంజనని నామినేట్ చేస్తారు. ఇక సంజనని నామినేట్ చేయడానికి రీజన్ ఏం చెప్తారంటే నిన్న జరిగిన గొడవ. అంటే నిన్న లైవ్‌లో మనకి గొడవ జరిగింది. ఆ వీడియో కూడా నేను షేర్ చేశాను. మన ఛానెల్‌లో ఉంటది. చూడకపోతే వెళ్లి చూడండి ఒకసారి. అయితే సంజనాకి పోపు కావాలి అనే విషయం పైన తనూజకి, సంజనకి మధ్య డిస్కషన్ జరుగుతుంది. అయితే తనూజ వెర్షన్ వచ్చేసరికి నేను చేసిస్తానని చెప్పాను. అనవసరంగా తను ఎమోషనల్ అయిపోయి అరుస్తుంది. నేను అరవట్లేదని చెప్తది. ఇక సంజన విషయానికొస్తే సంజన గారు నాకు పోపు పెట్టి ఇవ్వట్లేదు. ఆమెనే ఓనరా? నేను ఓనర్ కాదా? నాకెందుకు ఒక చిన్న పోపు కోసం ఇంత డిస్కషన్ పెడుతున్నారని చెప్పి సంజన అరుస్తూ ఉంటుందనమాట. అయితే మీరే ఓనర్సా? నేను ఓనర్ కాదా? అంటూ మీరు ఆ కంపారిజన్ చేయడం నాకు నచ్చలేదు. అందుకని నేను నామినేట్ చేయాలనుకుంటున్నానంటూ తనూజ చెప్తారు. అలానే తనూజ గారు ఇలా మాట్లాడుతూ, నేను లాస్ట్ వీకెండ్‌లో మీకోసం కాఫీని నాకు ఎంతో ఇష్టమైన దాన్ని కూడా సాక్రిఫైస్ చేశాను. అంటే నాకు ఎంతో కొంత మీరంటే రెస్పెక్ట్ ఉంది, ఇష్టం ఉందని కదా అర్థం. కానీ మీరు అది కూడా అర్థం చేసుకోకుండా ఒక చిన్న దాని కోసం చాలా ఆర్గ్యూ చేయడం, అలానే పాత విషయాల్ని తవ్వడం నాకు అది చాలా బాధగా అనిపించింది. అందుకనే నేను నామినేట్ చేయాలనుకుంటున్నాను. అలానే బిగ్ బాస్ మనకి కొన్ని రూల్స్ పెట్టారంటే, ఆ రూల్స్ ఫాలో అవ్వకపోతే వీకెండ్‌లో చాలా ఎఫెక్ట్ పడుతుంది. అందుకని ఆ రూల్స్‌ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలని నేననుకున్నాను. కానీ మీరెందుకు ఆ రూల్స్ బ్రేక్ చేయాలి అనుకున్నారో అది మీకే తెలియాలి. మీరు వెళ్లి స్టవ్ పైన డైరెక్ట్‌గా వంట చేసుకోవడానికి పెడుతున్నారు. అది కరెక్ట్ కాదు. అంటే మీరు రూల్‌ని అక్కడ అధిగమిస్తున్నారు. అందుకనే నేను నామినేట్ చేయాలనుకుంటున్నానంటూ సంజనకు చెప్తారు. అలానే సంజన గారిని రాము రాథోడ్ కూడా సేమ్ నామినేషన్ అనమాట. సేమ్ అదే రీజన్ చెప్తారు. మనకు కుకింగ్ చేయకూడదు. కుకింగ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళే కుకింగ్ చేయాలన్నప్పుడు మీరెలా వంట చేస్తారు? మీరు వెళ్లి పాన్ పెట్టేసి తాలింపు పెట్టుకోవడానికి రెడీ అయిపోయారు. సో, అది మీరు రూల్‌ని బ్రేక్ చేసినట్టే. సో, బిగ్ బాస్ రూల్స్‌ని మీరు బ్రేక్ చేస్తున్నారు కాబట్టి నా నామినేషన్ పాయింట్ అదే అంటూ రాము రాథోడ్ మాట్లాడతారు. ఇక రాము రాథోడ్ నువ్వెక్కడి నుండొచ్చావు? ఏం నేర్చుకొనొచ్చావు? ఎక్కడి నుండొచ్చావో నేర్చుకొని రా అన్నట్టు సంజన మాట్లాడతారనమాట. సో, ఈ నామినేషన్స్ వేడి అనేది చాలా హైప్‌కే వెళ్ళింది. అలానే తనూజ అయితే ఒక వాలిడ్ పాయింట్‌తోని సంజన గారిని నామినేట్ చేశారు. కాకపోతే నిన్నటి గొడవ ఈరోజు నామినేషన్స్‌కి ఒక రీజన్‌గా మారింది. కానీ వీకెండ్‌లో తనూజ, సంజన కోసం అయితే త్యాగం చేశారు. అది అందరూ చూసిందే. కానీ ఎందుకో ఆ చిన్న విషయాన్ని సంజన గారు వదిలేసి ఉండుంటే వీళ్ళిద్దరికీ ఇంకా ముందు ఎపిసోడ్‌లో మంచి బాండింగ్ ఉండేదేమో అని నాకనిపించింది. ఇక సంజన గారిని ఈ వారం నామినేట్ చేసినా నెక్స్ట్ నుంచి సంజన గారు, తనూజ ఇద్దరు క్లోజ్‌గా ఉంటే ఇద్దరి గేమ్ కూడా బావుంటుంది. ఎందుకంటే సంజన గారు కూడా గేమ్ చాలా బాగా ఆడతారు. తనూజ కూడా గేమ్ బాగానే ఆడతారు. తనూజ కూడా ఎమోషనల్ అవుతూ ఉంటారు. కానీ అరవకుండా ఎమోషనల్ అవుతారు. సంజన గారు ఎమోషన్ అవుతారు. కానీ అరుస్తూ ఎమోషనల్ అవుతారు. సో, ఇద్దరిలో డిఫరెన్స్ ఉంది. ఇద్దరి ఆట కూడా బావుంది. బయట మరి ఇద్దరిలో మీరెవరికి సపోర్ట్ చేస్తున్నారనేది మీరు వాళ్ళ పేరుని కామెంట్ చేయండి.